కమల అసలు ఈ కుందన ఏంటంటావు ఇలా చేస్తుంది? దగ్గరికి వెళ్ళిపోతుంది, జాయింట్ అయిపోతుంది. జాయింట్ అయ్యి దగ్గర ఉంటుంది, చైర్ల దగ్గరే. లే లే ఇగో పట్టుకెళ్ళి. ఓకే, 2 చైర్లు ఉన్నాయి, 3 బామ్మలు ఉన్నారు. చూద్దాం, మ్యూజిక్ ప్లీజ్. ఇద్దరు బామలు ఒక్క చైరు. చూద్దాం, రెడీ 3, 2, 1 మ్యూజిక్. శివంగిలో విన్నర్ గా కుందన అండ్ రన్నర్ గా మౌనిక జయశ్రీ. కంగ్రాచులేషన్స్. అలాగే కుందన, నువ్వు నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, కన్నేసిందండి ఎలా అయినా విన్ అవ్వాలని. లాగి తోసి ప్రతి ఒక్కరిని ఇంటికి పంపించి ఫైనల్ గా కుర్చీలో కూర్చుంది. మీరు కుర్చీ ఉన్నారు అందుకే నేనే తీసుకున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక అండ్ కంగ్రాచులేషన్స్. ఓ శివంగిలో ఈ రోజు రన్నర్ గా నిలిచింది మౌనిక, కంగ్రాట్స్. అలాగే ఈ రోజు ఓ శివంగిగా నిలిచింది కుందన, కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు స్వాతి గారు. స్వాతి గారు చెప్పండి. నాకు ఏదైనా చిన్న బాధ కలిగితే నీకేం అక్క నేనున్నానని నాకు భరోసా ఇచ్చేవాడు. అలాంటి తన బాధను ఎవరికీ చెప్పకుండా చనిపోయాడని మేము చాలా బాధపడుతున్నాం. చిన్నప్పటి నుంచి మేమిద్దరము చాలా బాగా ఉండేవాళ్ళము. ఇద్దరం కలిసిమెలిసి తిరిగే వాళ్ళము. ఎక్కడికి పోయినా నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఏం పేరు? పెదనాన్న వాళ్ళ అబ్బాయి రాజా. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? మేము మా అన్నయ్య చెల్లి. అసలు రాజు గారికి ఏంటండి ప్రాబ్లం, ఏమైంది? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరో మోసం చేశారని తను సూసైడ్ చేసుకున్నాడండి. అంటే ఆయన పార్ట్నర్సా లేదంటే ఫ్రెండ్స్? పాయిజన్ తాగేశారు. అది తెలియదు మీకు? అంటే చనిపోయిన 2 రోజులు మాకు తెలిసింది. తాను చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎన్ని ఇయర్స్ అయింది రాజు గారు చనిపోయి? 5 months అయిందండి. మేము చాలా బాధపడుతున్నాం ఇప్పటికీ కూడా తన కోసం. పెళ్ళయిందా? మ్యారేజ్ అవ్వలేదు సార్. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఉన్నారండి. మా పెదనాన్నగారికి పారాలసిస్ వచ్చి 3 years అయింది. వాడే చూసుకునేవాడు బాగానా. వాడు చనిపోవడంతో మా పెదనాన్నగారు మా పెద్దమ్మగారు చాలా కుంగిపోతున్నారు. పెద్దనాన్నగారికి ఎంతమంది పిల్లలు? 3 అన్నదమ్ములండి. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేసేవాడండి. చదువుకునే పేద విద్యార్థులకు తన డబ్బు సాయం కూడా చేసేవాడు. స్వాతి గారు, ఇప్పుడు మీ బ్రదర్ ఉన్నన్ని రోజులు మిమ్మల్ని అసలు అక్క కజిన్ అయినా సరే సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకున్నారు. చాలా బాగా చూసుకునేవాడు. తమ్ముడు అన్నయ్య అంటే సొంత వాళ్ళే అవసరం లేదు. కజిన్ బ్రదర్ అయినా కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే అక్క తమ్ముళ్ళు చాలా అన్యోన్యంగా ఆట పట్టిస్తూ అల్లరిగా ఉంటూ అక్కతో తోడుగా ఉంటూ అంతే బాధ్యతగా ఉంటూ అలాంటి ఒక పర్సన్ అంత ప్రేమించే తమ్ముడు లేడు అంటే నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ. చాలా టెన్షన్ లో మేబీ హడావిడిగా ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నారు రాజు గారు. సో ఎవ్వరూ తొందరపడి ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోవద్దండి ప్లీజ్. మనం ఏం చేయలేం, కానీ ఆ ఒక్క చిన్న 1 minute కొంచెం ఆలోచించుంటే అలాంటి తీసుకోరు. చనిపోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. బట్
చిన్న వయసే కాబట్టి డెఫినెట్గా నేను సాల్వ్ చేసుకోగలను అనుకుంటే చాలు, ఆయన హ్యాపీగా ఉండేవారు. బట్ సో ఇది మన చేతుల్లో లేదు, విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. స్వాతి గారు బీ స్ట్రాంగ్. ఎనీవేమా, ఇది మీ కుటుంబం, నేను మీ తమ్ముడు అనుకొని వచ్చారు కాబట్టి మీరు ఒక ఆడపడుచుగానే వెళ్ళండి.